కరెంట్ అఫైర్స్ క్విజ్. నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే. అవార్డ్స్. 1. లుడ్విగ్ ఎర్హార్డ్ సమ్మిట్ నుండి మీడియా ఫ్రీడమ్ అవార్డు ఎవరికి అందించబడుతుంది? ఆ. ప్రముఖ జర్నలిస్టులకు. బి. భావ ప్రకటన స్వేచ్ఛకు కృషి చేసిన వ్యక్తులకు. సి. ప్రజాస్వామ్యం కోసం పోరాడే కార్యకర్తలకు. సమాధానం బి. భావ ప్రకటన స్వేచ్ఛకు కృషి చేసిన వ్యక్తులకు. 2023లో ఈ అవార్డు ఎవరికి లభించింది? ఆ. అలెక్సీ నవల్నీ మరియు యులియా నవల్నాయ. బి. గార్రీ కాస్పరోవ్ మరియు వోలోడిమిర్ జెలెన్స్కీ. సి. మిఖాయిల్ గోర్బచెవ్. సమాధానం బి. గార్రీ కాస్పరోవ్ మరియు వోలోడిమిర్ జెలెన్స్కీ. 3. అలెక్సీ నవల్నీ ఎవరు? ఆ. రష్యన్ అధ్యక్షుడు. బి. రష్యన్ అసమ్మతివాది, రాజకీయ నాయకుడు మరియు యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్. సి. జర్మన్ సంస్థ లుడ్విగ్ ఎర్హార్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. డి. మాజీ సోవియట్ అధ్యక్షుడు. సమాధానం బి. రష్యన్ అసమ్మతివాది, రాజకీయ నాయకుడు మరియు యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ. 1. ఇస్రో చంద్రయాన్ మిషన్కు ఏ అవార్డు లభించింది? ఆ. స్పేస్ ఫౌండేషన్ యొక్క జాన్ ఎల్. జాక్ స్విగట్ జూనియర్ అవార్డు. బి. అంతరిక్ష పరిశోధనలలో విశిష్ట సేవలకు అవార్డు. సి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అవార్డు. డి. చంద్రయాన్ మిషన్ అవార్డు. సమాధానం ఆ. స్పేస్ ఫౌండేషన్ యొక్క జాన్ ఎల్. జాక్ స్విగట్ జూనియర్ అవార్డు. 2. జాన్ ఎల్. జాక్ స్విగట్ జూనియర్ అవార్డు గురించి ఏది నిజం? ఆ. ఇది 2004లో నాసా స్థాపించింది. బి. ఇది అంతరిక్ష నౌకా విమానాలలో విశిష్ట సేవలకు ఇవ్వబడుతుంది. సి. ఇది చంద్రయాన్ మిషన్ బృందానికి మొదటిసారిగా ఇవ్వబడింది. డి. ఇది జాన్ ఎల్. జాక్ స్విగట్ జూనియర్ యొక్క గౌరవార్థం ఏర్పాటు చేయబడింది. సమాధానం డి. ఇది జాన్ ఎల్. జాక్ స్విగట్ జూనియర్ యొక్క గౌరవార్థం ఏర్పాటు చేయబడింది. WHO. 1. హూ నివేదిక ప్రకారం భారతదేశం హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లలో ర్యాంక్ ఎంత? ఆ. మొదటి స్థానం. బి. రెండవ స్థానం. సి. మూడవ స్థానం. డి. నాల్గవ స్థానం. సమాధానం బి. రెండవ స్థానం. 2. హెపటైటిస్ అనేది ఏమిటి? ఆ. చర్మం యొక్క వాపు. బి. ఊపిరితిత్తుల వాపు. సి. కాలేయం యొక్క వాపు. డి. మూత్రపిండాల వాపు. సమాధానం సి. కాలేయం యొక్క వాపు. 3. హెపటైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆ. 2. బి. 3. సి. 4. డి. 5. సమాధానం డి. 5. 4. దీర్ఘకాలిక హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లలో ఎక్కువ ఎవరిలో వస్తుంది? ఆ. 0 నుంచి 19 వరకు సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు. బి. 20 నుంచి 29 వరకు సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు. సి. 30 నుంచి 54 వరకు సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు. డి. 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు. సమాధానం సి. 30 నుంచి 54 వరకు సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు. ఎకానమీ. కాబిల్ CSIR-IMT. 1. కబీల్ మరియు CSIR-IMT మధ్య ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆ. భారతదేశంలో విద్యను మెరుగుపరచడం. బి. క్లిష్ట ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం. సి. ఖనిజాల దిగుమతిని పెంచడం. డి. దేశీయ ఖనిజ భద్రతను బలహీనపరచడం. సమాధానం బి. క్లిష్ట ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం. 2. కబిల్ CSIR-IMT సహకారం దేశీయ ఖనిజ భద్రతకు ఎలా సహాయపడుతుంది? ఆ. క్లిష్ట ఖనిజాల దిగుమతిని పెంచడం ద్వారా. బి. దేశీయ ఖనిజ వనరులను గుర్తించడానికి మరియు అభివృద్ధి చేయడం ద్వారా. సి. ఖనిజాల తవ్వకం యొక్క పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం. డి. భారతదేశం యొక్క ఖనిజ నిల్వలను రక్షించడం. సమాధానం బి. దేశీయ ఖనిజ వనరులను గుర్తించడానికి మరియు అభివృద్ధి చేయడం ద్వారా. జింబాబ్వే గోల్డ్ జిగ్ కరెన్సీ. 1. జింబాబ్వే ఎందుకు జిగ్ కరెన్సీని ప్రవేశపెట్టింది? ఆ. ఆర్థిక వృద్ధిని పెంచడానికి. బి. ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అస్థిరతను పోరాడటానికి. సి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి. డి. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి. సమాధానం బి. ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అస్థిరతను పోరాడటానికి. ఇంటర్నేషనల్. 1. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆ. లియో వరద్కర్. బి. సైమన్ హారిస్. సి. ఫియానా ఫెయిల్. డి. గ్రీన్ పార్టీ. సమాధానం బి. సైమన్ హారిస్. 2. సైమన్ హారిస్ ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు అతని వయస్సు ఎంత?
ఆ 37 సంవత్సరాలు, బి 24 సంవత్సరాలు, సి 16 సంవత్సరాలు, డి 50 సంవత్సరాలు. సమాధానం ఆ 37 సంవత్సరాలు. 3 సైమన్ హారిస్కు ఆ బేబీ ఆఫ్ ది డైల్ అనే మారుపేరు ఎందుకు వచ్చింది? ఆ అతను చాలా చిన్న వయస్సులో పార్లమెంటులోకి ఎన్నికయ్యాడు. బి అతను చాలా చిన్నవాడుగా కనిపించాడు. సి అతను చాలా గొప్ప వక్త. డి అతను చాలా ప్రజాదరణ పొందాడు. సమాధానం ఆ అతను చాలా చిన్న వయస్సులో పార్లమెంటులోకి ఎన్నికయ్యాడు. బైలేటరల్. 1 భారతదేశం మరియు రష్యా విద్య రంగంలో సహకారాన్ని పెంచడానికి ఇది కృషి చేస్తుంది. ఆ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం డూఎస్ఈఎల్. బి జాతీయ విద్యా విధానం ఏపీ 2020. సి రష్యన్ విద్యా మంత్రిత్వ శాఖ. డి G20 అధ్యక్షత. సమాధానం ఆ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం డూఎస్ఈఎల్. 2 G20 అధ్యక్షత సమయంలో భారతదేశం ఏమీ ప్రతిపాదించింది? ఆ విలువ విద్యపై దృష్టి పెట్టడం. బి పునాది అక్షరాస్యతను మెరుగుపరచడం. సి నైపుణ్య విద్యను ప్రోత్సహించడం. డి ఉపాధ్యాయుల మార్పిడి మరియు భాషా కార్యక్రమాలు. సమాధానం డి ఉపాధ్యాయుల మార్పిడి మరియు భాషా కార్యక్రమాలు.